మిశ్ర భక్తి 3 రకాలు: సకామ, కైవల్యకామ, భక్తి మిత్రకామ. మిశ్ర భక్తి ఎందుకు చేస్తారు అంటే, ఎవరికైనా కొంతమందికి అంటే శుద్ధ భక్తుల యొక్క కృప, లేకపోతే దృఢ శ్రద్ధ, శుద్ధ భక్తి పట్ల, కేవలం భక్తి పట్ల శ్రద్ధ, దృఢమైన శ్రద్ధ రాని వాళ్ళు, కోరికలు, భౌతిక కోరికలు లేకపోతే కైవల్యం పట్ల కోరికలు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు అంటే దృఢ శ్రద్ధ లేదు మరియు కోరికలు లేకపోతే మోక్షం పట్ల కోరికలు ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, భక్తి యొక్క గొప్పతనం తెలిసి, అంటే భక్తి ప్రధానం అని చెప్పి తెలిసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ కోరికలను తీర్చుకోవడం కోసం సో కర్మని, అదే మోక్షం పొందడం కోసం జ్ఞానాన్ని, ఈ రెండింటిని కూడాను స్వరూప సిద్ధ భక్తితో మిక్స్ చేస్తారు. దాన్ని ఏమంటాం, మిశ్ర భక్తి అంటాం. ఇప్పుడు ఈ మిశ్ర భక్తి ఎన్ని రకాలు? సో 3 రకాలు: సకామ, కైవల్యకామ, భక్తి మిత్రకామ. ఇప్పుడు అంటే కోరికలు ఉన్నాయి, సకామ భౌతిక కోరికలు. అలాంటి వాళ్ళు ఏం భక్తి చేస్తారు? భౌతిక కోరికలు ఉన్నాయి, సకామ వాళ్ళు ఏం చేస్తారు, కర్మ మిశ్ర భక్తి చేస్తారు. మాక్సిమం వాళ్ళు ఏం చేస్తారు, కర్మ మిశ్ర భక్తి. అంటే మన డయాగ్రామ్లు ఎక్కడికి వస్తారు వాళ్ళు, మన డయాగ్రామ్లు చూసుకుంటే వాళ్ళు ఇనిషియల్ గా కర్మలు వాళ్ళు, అయితే భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందారు. దృఢశ్రద్ధ అయితే రాలా, దృఢశ్రద్ధ వస్తే వెళ్ళిపోతారు భక్తిలోకి. దృఢశ్రద్ధ రాలా, దృఢశ్రద్ధ రాకపోవడానికి కారణం ఏముండొచ్చు? ఒకవేళ వాళ్ళకి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యమే కలగలేదు, ఓన్లీ ప్రధానీభూత భక్తుల యొక్క సాంగత్యమే కలిగి ఉండొచ్చు. లేకపోతే ఇంకా వాళ్ళకి డౌట్స్ ఉండటం వల్ల భక్తి పట్ల ఇంకా దృఢశ్రద్ధలకు రాలా. అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, సో ఇంకా కోరికలు కూడా ఉన్నాయి, పూర్తిగా అన్యాభిలాషస్తులు నేను ఇంకా చేరలే. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళు భక్తి చేస్తారు, జీవితానికి ముఖ్యం భక్తి అని చెప్పి తెలుసు, కానీ కోరికలు కూడా ఉండటం వల్ల ఏం చేస్తారు, అప్పుడు ఆ కోరికలు తీరడం కోసం కర్మ పట్ల వాళ్ళకి రుచి ఏర్పడింది కాబట్టి ఏం చేస్తారు, కర్మ మిశ్ర భక్తి చేస్తారు. కాబట్టి